ఏందండి చూడండి ప్రియులారా, తీతు పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, లేఖనాలు నిజంగా అలా ఉందివా లేవని. తీతు పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఎలాగ బ్రతకాలంటే మనం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ, మూడిట్లో ఏది లోపించినా కూడా మనము పరలోకం చేరలేము. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. అయితే స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి అని చెప్పారు, మంచిదే. మరి మంచి బుద్ధి అంటే ఏంటి? ఏమండి, ఎవరైనా మనకు అన్యాయం చేశారు, మానవ నైజమేంది, మానవ గుణంగా మన గుణమేంది, వాళ్ళను దూషిస్తాము, అవసరమైతే మనం బలం ఉంటే దండిస్తాము. కానీ అదే సందర్భంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుందండి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను మిమ్మల్ని క్షమించలాగిన మీరు వారిని క్షమించుడి. అనగా మనకు ద్రోహమే చేయొచ్చు, మనకు అన్యాయమే జరగచ్చు, మనం మోసపోయే ఉండొచ్చు. కానీ మనం వారిని శిక్షించకుండా ఉంటే ఎవరు మన పక్షాన్ని వారిని శిక్షిస్తారు? దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, స్వస్థ బుద్ధి అంటే ఎవరైనా మనం పైన అన్యాయంగా కోప్పడినప్పుడు, ఎవరైనా మనల్ని అన్యాయంగా దూషించినప్పుడు, ఎవరైనా మనల్ని మోసగించినప్పుడు మనము వారిని వాక్య జ్ఞానముతో వారితో మనము నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా వారిలో పశ్చాత్తాపం ఉంటుంది. వారిలో ఏముంటుంది? పశ్చాత్తాపం ఉంటుంది. చూడండి ప్రియులారా, ఒకవేళ వారు కోపగించినట్లుగా, వారు ప్రవర్తించినట్లుగా క్రైస్తవులుగా మనం కూడా ప్రవర్తిస్తే వారు ఏమవుతారు? వారు ఏమవుతారండి? భవిష్యత్తులో నేను వారు దేవుణ్ణి ఎరగడానికి అవకాశం ఉందా? అంటే మన వల్ల వారు దేవునికి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా మనల్ని దూషించినప్పుడు, మన కుటుంబ సభ్యులైనా చూడండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది భర్తలు భార్యలు మౌనంగా ఉన్నప్పుడు విపరీతంగా దూషిస్తూ ఉంటారు, లేదంటే దండిస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, నానా యాగి చేస్తూ ఉంటారు. ఆ యొక్క భార్య సహనంతో పడుతూ ఆ యొక్క సహనంతో ఓర్పుతో ఉన్నంత మట్టుకు ఏదో ఒక నాటికి తన భర్తలో మార్పు వస్తుంది, అవునా కదా? తద్వారా తన కుటుంబము చక్కబెట్టుకునే అవకాశం ఉంటుంది, తన కుటుంబం బాగుపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ తన భర్త మూర్ఖుడై దేవునికి అవిధేయుడైతే కొన్నాళ్ళకైనా తను దేవుణ్ణి పూర్తి స్థాయిలో అంగీకరించే అవకాశం ఉంటుంది. అదే రీతిగా కొంతమంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే ఆలోచన లేకుండా దూషిస్తూ ఉంటారు, వెంటనే మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో భర్త అనే వ్యక్తి మౌనంగా ఉంటే కాసేపు అనుకుంటూ ఉంటారు, నోరు పుడితే ఆ తర్వాత మౌనంగా ఉంటారు. అంటే ఏదైనా ఏ సందర్భం అయినా కావచ్చు, ఆ సందర్భంలో మనము కొద్దిగా ఆచితూచి అడుగు వేయటమంటారు దీన్ని. క్రైస్తవులు అనే వారికి ఏముండకూడదండి? క్రైస్తవులు అనే వారికి
ఏముండకూడదు, ఎలాగ ప్రవర్తించాలి, ఆచితూచి ప్రవర్తించాలి. దాన్నే దేవుడు స్వస్థ బుద్ధి అంటున్నాడు. ఏమన్నా నాకు కోపం వస్తే నేను మనిషిని కాదని బుద్ధి ఉంటే నిజంగా మనం క్రైస్తవులం కాదు. అర్థమవుతుందా? చాలా మంది అలాగే ఉంటారు. అప్పుడు దాకా చాలా జోవియాలుగా ఉంటారు, అప్పటికప్పుడు ఏదో అయినోళ్ళలాగా మాట్లాడుతుంటారు. అది నిజమైన క్రైస్తవం కాదు, అది దేవుడు కోరిన క్రైస్తవం కాదు. క్రైస్తవుడు అంటే, క్రైస్తవురాలంటే ఎల్లప్పుడూ స్వస్థ బుద్ధిని కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడు స్వస్థ బుద్ధిని కలిగి ఉంటావంటే ఎప్పుడైతే హితబోధను నువ్వు అనుసరిస్తావో, ఎప్పుడైతే నిజంగా నీకు వాక్యం తెలిసి ఉంటుందో. ఇప్పుడు మన కుటుంబాల్లో మన భర్త బజారుకి వెళ్ళి 4 వస్తువులు తెస్తానంటూ ఒక వస్తువు మర్చిపోయింటాం. ఆ వస్తువు ఆ సమయంలో మన గృహంలో లేకపోతే మన ప్రాణాలేం పోవు కదా. అది మనం అడ్జస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ కుటుంబం ఐక్యతగా ఉంటుంది. అదా కదా. అదే రీతిగా ఎవరైనా సరే, ఏ విషయంలోనైనా సరే, క్రైస్తవులకు టెంపర్ అంటారే, ఆ టెంపర్ అనేది ఉండకూడదు. అర్థమవుతుందండి. వెంటనే బీపీ పెరిగిపోద్దండి అనుకుంటే సరిపోదండి. అది మన శరీరానికి డ్యామేజ్ చేస్తుంది బీపీ. అంతకంటే ఎక్కువగా మన ఆత్మకు డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే బీపీ వచ్చినప్పుడు చాలామంది ఏం మాట్లాడతారో కూడా తెలియదు, ఎలాగ ప్రవర్తిస్తారో కూడా తెలియదు. వాళ్ళని చూస్తున్నవాడు ప్రక్కన వాళ్ళకి భయం కలిగింది మనసులో, అయ్యో వీళ్ళకి ఏమైపోద్దో, కాబట్టి మనమే 2 మాటలు పడదామని అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఇది స్వస్థ బుద్ధి. ఇది ఎవరు మాత్రమే కలిగి ఉంటారంటే ఎవరైతే వాక్యమును పూర్తి స్థాయిలో నేర్చుకున్న దాన్ని ఎవరైతే పాటించగలరో వాళ్ళు మాత్రమే స్వస్థ బుద్ధి కలిగి ఉండే అవకాశం ఉంటుంది ప్రియ సహోదరి సోదరులారా. కానీ ఈవేళ క్రైస్తవ సమాజంలో స్వస్థ బుద్ధి ఎంతమందికి ఉందంటే 99% విశ్వాసులకు స్వస్థ బుద్ధి అనేది లేదు. ఇవాళ క్రైస్తవులు అనేవాళ్ళు మోసం చేస్తున్నారు, క్రైస్తవులు అనేవాళ్ళు అన్యాయం చేస్తున్నారు, క్రైస్తవులు అనేవాళ్ళే రకరకాలమైనటువంటి దేవునికి విరోధమైన చెడు కార్యాలు చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు చేస్తున్నారు కదా, నేనేమంటున్నా తక్కువ అని మనం కూడా వాళ్ళకంటే ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే దేవుడే ఏదో నాటికి వాళ్ళకు సమాధానం అయితే ఖచ్చితంగా మన పక్షాన్ని చెబుతాడని మనం గ్రహించాలి ప్రియ సహోదరి సోదరుడా. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, హితబోధ ఎందుకు అవసరం అండి? స్వస్థ బుద్ధి గలవారిగా బ్రతకడానికి అవసరం, నీతిగా బ్రతకడానికి అవసరం, భక్తిగా బ్రతకడానికి అవసరం. అవునా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25 వచనం ద్వారా దేవుడు అని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలు కట్టడం గైకొందిటియే నీతి అంటున్నాడు. ఆ నీతి, దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలు ఏమై ఉండవో మనకు తెలియాలంటే మనకేం తెలియాల్సింది ఉంది? వాక్యం తెలియాల్సింది ఉంది. అవునా? వాక్యం తెలియాలో అవసరం లేదండి. ఇప్పుడు మనకు లైసెన్స్ ఎలా ఇస్తారండి? వాహనాలు నడపడానికి లైసెన్స్ ఎలా ఇస్తారండి? మనం లైసెన్స్ పెట్టుకున్నంత మాత్రాన మన ఫేస్ చూసి, లేదంటే మన బలగం చూసి ఇస్తారా లైసెన్స్? ఏం చేస్తారు వాళ్ళు ఏం చూస్తారండి? ఒకసారి ట్రైల్ వేయమంటారు. అవునా? అంటే ఆ ట్రైల్లో ఏం చూస్తారు వాళ్ళు? మనకు నిజంగా ఆ వాహనం నడపడం వచ్చా? దాన్ని నడిపే సామర్థ్యం ఉందా? మనం నడపడం వల్ల ఎవరికైనా ప్రమాదం కలిగిస్తామా? ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తామా? ఇవన్నీ చూస్తారా లేదా? ఈ ట్రయల్ అనే మాటలో ఇవన్నీ అర్థాలు వస్తాయా రావా? మరి మనము స్వస్థ బుద్ధిని అనుసరించాలంటే, నీతిని అనుసరించాలంటే, భక్తిని కలిగి ఉండాలంటే ఆరోగ్యకరమైన బోధ మనకు అవసరమైనది, హితవాక్యం మనకు అవసరమైనది. ఎందుకంటే మన మానవ బుద్ధి ఏంటంటే, వాస్తవంగా చిన్నపిల్లలు అంటాం మనం, చిన్నపిల్లల మనస్తత్వం అండి.
మనం చెయ్యొద్దు అన్నదే చేస్తూ ఉంటారు వాళ్ళని. కానీ పెద్దవాళ్ళకి మనం కూడా అదే చేస్తూ ఉంటాం, అవునా కదా? చూడండి, ఎన్ని విషయాల్లో మన హృదయం మీద చేసుకొని మాట్లాడుకుందాం. ఎన్ని విషయాల్లో దేవుడు చెప్పినట్టే చేస్తున్నాం మనం, ఏమండి? ఎన్ని విషయాల్లో, ప్రతి విషయంలో దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాం. చాలా విషయాల్లో చేయట్లే, చాలా విషయాల్లో దేవుడిని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాం భూమి మీద. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, ఇంత బోధను మనం స్వస్థ బుద్ధితో బ్రతకాలంటే ఎంత బోధ అవసరమైనది. మరొకటి ఏంటంటే, మనం నిష్ఫలులు కాకుండా నిమిత్తము. ఏంటంటే నిష్ఫలులు. నిష్ఫలులు అంటే అర్థమైందండి, నిష్ఫలులు కాకుండా నిమిత్తము. మనందరం కూడా ఎందుకొరకు ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి వస్తున్నాము? ఎందుకొరకు క్రైస్తవులుగా జీవిస్తున్నాము? ఎందుకొరకండి? దేవుడు ఏమిస్తాడని ఆశ. అంటే ఆ పరలోకాన్ని మనం పొందుకోవాలంటే ఫలించే వారిగా ఉండవాలి, నిష్ఫలులుగా ఉండరాదు. మన పెరట్లో మనం మొక్కలు వేస్తాం, అది పెరిగి పెద్ద అవుతుంది. ఎన్నాళ్ళు చూసినా కూడా కాయలుగా ఇట్లా ఏం చేస్తాం? నరికి పక్కన కాదు చేస్తావునా? మరి దేవుడు కూడా మనం ఫలించే వారిగా ఉండకపోతే మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన నిత్య నరకంలో పడేస్తాడు. కానీ ఆయన ఏం కోరుతున్నాడు తెలుసా? ఆయన్ను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చే పరలోకాన్ని పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడా లేదా? ఆయన కోరుతున్నాడా లేదా? ఆయన ఆజ్ఞాపిస్తున్నాడా లేదా? కాబట్టి మనము ఫలాలు ఫలించిన వారిగా ఉండకుండా ఉండాలంటే ఏం కావాలి? మనకు ఆరోగ్యకరమైన బోధ కావాలి. అదే హిత బోధ కావాలి. అనగా కావాలనగా హిత బోధను మనము అనుసరించాలి. చూడండి ప్రియులారా, వినటం వేరు, అనుసరించడం వేరు, అవునా? చాలా మంది వింటూ ఉంటారు, కానీ అనుసరించేవారు కొంతమంది మాత్రమే. అందుకోసం మత్తయి సువార్త ద్వారా దేవుడు అన్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నిష్ఫలం కాకుండా మనం ఏం చేయాలంట? నిష్ఫలం కాకుండా ఒక పని చేయాలంట. తీర్పు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించండి. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చానని నిరీక్షించున్నాను. సారీ అండి, తీతుకు 3:14. మనవారును నిష్ఫలను కాకుండా నిమిత్తము. మనవారిని అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించబడుతుందండి? అక్కడ ఉన్నటువంటి ఆ క్రేతు సంఘం ఒకటి పరిశుద్ధులను ఉద్దేశించి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. అది మనకు అప్లై చేసుకుంటే మీ పట్టణం ఒకటి, క్రీస్తు ప్రభు సంఘం ఒకటి మన గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. మన వారిని నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. సత్క్రియలంటే చూడండి, సౌలు ఏం చేశాడు? అమాలేకులందరినీ సంహరించమంటే దానిలో శ్రేష్టమైన ఎద్దులను, గొర్రెలను, వాటన్నిటిని తెచ్చాడు. అది సత్క్రియ దేవుని దృష్టికి ఇష్టమైందా? ఏమండి, దేవుడు చెప్పింది చేయటం సత్క్రియ.
మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 40 వచనంలో దేవుడు ఏం చెప్పాడు? అనాథలకు భోజనం పెడితే నాకు పెట్టినట్టు అంటున్నాడు. వాళ్ళకు దాహం తీస్తే నాకు తీసినట్టు అంటున్నాడు. వాళ్ళకు వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్టు అంటున్నాడు. అవునా? నిర్గమకాండము ద్వారా కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని? నీ దేశంలో పేదలు ఉండక మానరు కాబట్టి వారిని చేర్చుకొనాలి. అంటే దేవుడు చెప్పినవి చేయటమే సత్క్రియ. మనకిష్టం వచ్చినట్టు చేసి నేను సత్క్రియ చేశానని చెప్పుకుంటే అది ప్రయోజనము కాదు. కాబట్టి మరి సహోదరి సోదరుడా, అందుకోసమే అనేక మార్లు ప్రాధేయపడేది, బ్రతిమలాడేది, సత్క్రియలో రండి, పేదవాళ్ళ భోజన కార్యక్రమానికి రండి, మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరము, మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరం అని చెప్పేది. మనము నిష్ఫలం కాకుండా నిమిత్తము. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక అర్ధగంట విన్న వాక్యము నిజంగా వారం మొత్తం మన హృదయంలో దాచబడి ఉంటుందా అంటే ఎంత మాత్రం దాచబడి ఉండట్లేదు. అవునా కదండి? నిజంగా ఒక గంట సేపు అన్నా ఈ వేళ విన్న వాక్యం మన హృదయంలో ఉంచబడుతుందా? ఒక గంట అన్నా? మరి గంటే ఉంచబడిన వాక్యము ఎలాగో వారం మొత్తం మన హృదయాన్ని గద్దిస్తుంది. కాబట్టి వారం మధ్యలో కూడా మనము దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మనం సత్క్రియలు ఎందుకు చేస్తున్నామంటే నిష్ఫలులు కాకుండా నిమిత్తము. ఏం కాకుండా అంటే ఫలించే వారిగా ఉండటానికే మనము సత్క్రియలు చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే నిత్య జీవమును చేరుకొనుటకు హితబోధ అవసరమైనదని ఇదే తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేనికి? నిత్య జీవం పొందుకోవటానికి, చేరుకోవటానికి, పరలోకం చేరుకోవటానికి ఈ హితబోధ అవసరమైనదని దేవుని వాక్యం మనకు తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే ఈ హితబోధ అనుసరించువారు ఏం చేయాలి? హితబోధ అనుసరించేవారు ఏం చేయాలి? ఏం చేయాలండి హితబోధ అనుసరించేవారు? హితబోధన అనుసరించేవారు ఏమి చేయాలి అంటే మొట్టమొదటిగా వృద్ధులైన పురుషుల గురించి గమనిద్దాం. అంటే హితబోధన అనుసరించేవారు ఏం చేయాలి? వృద్ధులైన పురుషుల గురించి. ఈ పత్రిక ఎవరికి రాయబడింది? తీతు పత్రిక సంఘానికి రాయబడింది. సంఘంలో ఎవరెవరు ఉంటారు? చంటి బిడ్డలు, కౌమార దశలో బిడ్డలు, యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు, మధ్య వయస్కులు, స్త్రీలు, పురుషులు, వృద్ధ స్త్రీలు, వృద్ధ పురుషులు, వీళ్ళని ఉండేది. అయితే ఈ ఆరోగ్యకరమైన బోధ అనుసరించడానికి ముసలి వాళ్ళైనటువంటి పురుషులు ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం చేయాలంటే మితానుభవం గలవారిగా ఉండాలంట. మితానుభవం గలవారిగా ఉండాలి. మితానుభవం అంటే తీతు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం.
నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏలగనక వృద్ధులు మితానుభవం గలవారును. వృద్ధులు ఎలాగుండాలంట? మితానుభవం గలవారును. మితానుభవం అంటే కొన్ని సంవత్సరాల క్రితము వీడియో చదువుతూ ఉన్నప్పుడు, ఆరాధన వెళుతున్నప్పుడు ఒక వృద్ధ స్త్రీ మీరు నడవగలరా, ఆటో ఛార్జీకి అమౌంట్ ఇవ్వనాయా అని అడిగింది. మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు కదా, మీరు నడవగలరా, లేదంటే మీకు ఆటో ఛార్జీకి నా దగ్గర డబ్బులు ఉండి ఇవ్వనా అని అడిగింది. అంటే దానికి అర్థమైందండి. అంటే చూడండి ప్రియులారా, ఆమె వయసులోనే ఆమెకు ఎక్కువ వయసు ఉంది. అలాగే ఆత్మీయ జ్ఞానంలో కూడా ఆమె ఎదిగింది. అంటే చూడండి, వయసుకు తగ్గినటువంటి జ్ఞానమును మనం కలిగి ఉండాలి. వయసుకు తగిన జ్ఞానమును మనం కలిగి ఉండాలి. ఉదాహరణకు చాలా మంది కుర్చీ లేనప్పుడు, కొంతమంది అయితే వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పటికీ, లేదంటే వాళ్ళకంటే వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ పర్లేదు నాకు కింద కూర్చోవటం అలవాటు, మీరు కూర్చోండి అంటారు. అంటే దానికి అర్థం ఏందండి? వాళ్ళేదో గొప్ప వీళ్ళేదో తక్కువ అని కాదు. దేవుని ప్రేమ, దేవుని మనస్సును వాళ్ళు కలిగి ఉన్నారని అర్థము. అవునా? మరి అలాంటి మనసు నీలో నాలో ఉందా? మితానుభవం మనకు కావాలా, అవసరం లేదా? ఏమంటే వృద్ధాప్యంలో గల వాళ్ళు కదా మీరు చెప్పేది. మేము ఇంకా కౌమార దశలోనే ఉన్నాం, యవన దశలో ఉన్నాం, అప్పుడుకి మేము సంపాదించుకుంటామంటే ఇప్పుడు నుంచి లేదు, అప్పుడేనా వస్తుందండి? ఏమండి, ఇప్పుడు నుంచి దేవుని జ్ఞానం లేనిది అప్పుడే వస్తుంది, మనం అప్పుడే బతుకోగలం. కాబట్టి క్రైస్తవులు అనేవాళ్ళు, అది స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు, వారు దేవుని ఎరిగిన నాటి నుండే, యవన ప్రాయం నుండే మితానుభవం గల వారిగా ఉండాలని దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది. ఆ మితానుభవం ఎక్కడ దొరుకుతుందంటే ఏ స్మార్ట్లో పోయినా కూడా దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ ద్వారా, ఈ ఆరోగ్యకరమైన బోధ వినటం ద్వారానే మనం పొందుకోగలం. మితానుభవం ఉంటే చాలామంది వాళ్ళ వయసుకు వారు మాట్లాడే సంబంధం ఉండదు, అవునా కదా? అలాంటి వారిని చూసి మనం ఏమనుకుంటాం, వీళ్ళకి వయసు అయితే పెరిగింది కానీ బుద్ధి అయితే, మైండ్ అయితే మెచ్యూరిటీ అవ్వాలనుకుంటాం. కానీ క్రైస్తవులు అలాగూ అనిపించుకోకూడదని బైబిల్ వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. బైబిల్ వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. వృద్ధ స్త్రీలు అయితే చేయవలసినవి, వృద్ధులైన పురుషులు ఏం కలిగి ఉండాలో గమనించాం. వృద్ధులైన స్త్రీలు కొండె కత్తలై ఉండరాదని చెప్తున్నాడు దేవుడు. కొండె కత్తలు అంటే ఏంటండి? కొండేరు చెప్పేవాళ్ళంటే ఏంటండి అర్థం? ఏమండి, తీతు పత్రిక 2:3-5 చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులమును
మోసమైన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమునయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటుమే గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలాగ ఉండాలండి? కొండెగెత్తలుగా ఉండకూడదు. ఎలాగ ఉండకూడదు? కొండెగెత్తలుగా ఉండకూడదు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుదనే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించనని మనం గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, వృద్ధ స్త్రీలు కొండెగత్తలుగా ఉండరాదు. సామెతల గ్రంథంలో కూడా మీరు కొండెగత్తలే ఉండరాదని బైబిల్ మనకు బోధిస్తుంది. సామెతల గ్రంథం ద్వారా కొండెగత్త అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళు. టౌన్లో ఉంటారో తెలియదు కానీ టౌన్లో ఎక్కువగా బయట అరుగుల మీద కూర్చొని ఉంటారో తెలియదు కానీ పల్లెటూళ్ళు ఎక్కువగా అరుగుల మీద కూర్చొని ఉంటారు. వాళ్ళు ఎందుకు కూర్చొని ఉంటారంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడమే వాళ్ళ పని అయి ఉన్నది. కొండగత్తులు అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. దానివల్ల ఏమవుతుందండి? ఇప్పుడు ఎక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు చెప్తే ఏమవుతుంది? ఇరువురి మధ్య గొడవలు పెట్టేవారికి ఉంటారు. మరి గొడవలు పెట్టడం అనేది దేవునికి ఇష్టమైన కార్యమా? దేవునికి ఇష్టం కాని కార్యమా? కాబట్టి వృద్ధ స్త్రీలైన వాళ్ళు కుటుంబంలో బిడ్డనైనా కోడలైనా ఒకే రీతిగా చూడాలి. వృద్ధ స్త్రీలైన వాళ్ళు కుటుంబంలో కొడుకునైనా అల్లునైనా ఒకే రీతిగా చూడాలి. కుటుంబంలో ఎవరినైనా ఒకే రీతిగా చూడాలి. అది ఒకే రీతిగా ఎప్పుడు చూడగలం అంటే ఆరోగ్యకరమైన బోధన మనం అనుసరించినప్పుడే. కుటుంబంలో ఎవరైనా సరే, ఒక అల్లుడైనా ఒక తల్లిదండ్రులను ఎలాగే చూడగలదో అత్తమామలు అలాగే చూడాలి. ఒక కోడలైనా తల్లిదండ్రులను ఎలా చూడగలదో అత్తమామలు కూడా అలాగే చూడగలగాలి. అప్పుడప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో వస్తూ ఉంటాయి. పుట్టింటి పోయేటప్పుడు వాళ్ళ వేగం ఒక రీతిగా ఉంటుంది, అత్తగారింటి పోయేటప్పుడు వాళ్ళ వేగం ఒక రీతిగా ఉంటుంది. ఆ తరం బంధువులు వచ్చినప్పుడు వాళ్ళ తీరు ఒక రీతిగా ఉంటుంది, ఈ తరం బంధువులు వచ్చినప్పుడు ఒక రీతిగా ఉంటుంది. కానీ ఇదంతా కూడా క్రైస్తవానికి వెలుపట ఉన్నవారు చేయవలసిన పనులు. దురదృష్టకరమేనంటే క్రైస్తవానికి లోపల ఉన్నవారు కూడా ఇలాంటి క్రియలు కలిగి ఉంటున్నారు. మనం నిజంగా ఎప్పుడైతే ఆరోగ్యకరమైన బోధ అంటే నిజంగా వాక్యం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు ఎవరితో ఎలాగూ ప్రవర్తించాలో మనకు అప్పుడు అర్థమైందండి. అవునా కదండి? ఏమంటే ఏ టీచర్ అయినా కూడా పాఠాన్ని బోధించకుండా ప్రశ్నలు అడిగితే స్టూడెంట్ ఏమంటాడండి? సార్ మీరు ఈ లెసనే మాకు చెప్పలా, మేము ఎలాగూ చదువుకోగలం, మీకు ఎలాగూ ప్రశ్నలకు సమాధానం చెప్పగలం అంటారు. అవునా కదా? అలాగే దేవుని వాక్యం ముందుగా మనకు తెలియాలంటే మనము ఆ వాక్యము కొరకు సమయాన్ని కేటాయించాలంటే మన పనుబాట్లను మనము కుదుర్చుకోవాలి. వాయిదా పద్ధతిలాగా నెలకోసారి వారానికి వచ్చినట్టుగా వాయిదా పద్ధతులను అనుసరించకండి. అనుసరించడం వల్ల మన ఆత్మీయ జీవితం పతనమవుతుంది కానీ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వారంలో మధ్యలో దేవుడితో నాకు అవసరం లేదనుకుంటే అది మన భ్రమే, అది మన వెరితనమే. ప్రతినిత్యము దేవునితో మనకు అవసరమైంది, దేవుని వాక్యంతో మనకు అవసరమైంది. ఎవరిని స్త్రీలు అయితే ఏం చేయాలంట? తీతుపత్రిక 2:5-6 తీతుపత్రిక 2:5-6
యవన స్త్రీలు అయితే ఎలాగ ఉండాలి? తీతు పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. అలాగనే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను మిగులు మద్యపాన శక్తులు ఉండగా ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషం పడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారిను స్వస్థబుద్ధి గల వారిని పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారిను మంచివారిని ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారిని ఉండవలనని బోధించుము. ఎలా ఉండాలని బోధించాలంటండి? ఏమండి, యవన స్త్రీ అయితే ఎలాగ ఉండాలంట? తమ తమ భర్తలు లోబడాలి. ఎన్ని విషయాల్లో లోబడాలి? ప్రశ్న. ఎన్ని విషయాల్లో లోబడాలి? రోజుకి ఒక 10 విషయాలు జరుగుతాయి వారి మధ్య. ఎన్ని విషయాల్లో లోబడాలి? సంఘము క్రీస్తుకు ఎన్ని విషయాల్లో లోబడుతుంది? సంఘము క్రీస్తుకు అనగా మనం ఎన్ని విషయాల్లో లోబడుతున్నాం క్రీస్తుకు? సంఘం అంటే వధువేనా? వరుడు అంటే ఎవరు? క్రీస్తు. మరి వధువుగా ఉన్న మనం ఎన్ని విషయాల్లో లోబడుతున్నాం? ఒకవేళ మన భర్త దేవుని వాక్యానికి అవిధేయుడైతే, మన భర్త దేవుడు అన్నప్పుడు దేవుడే, మన ఫస్ట్ ప్రయారిటీ దేవుడే, ఈ భూమి మీద ఎవరూ కాదు. అలాగ ఉండగలిగినప్పుడే మనము ఏం చేరుకోగలము? పరలోకాన్ని చేరుకోగలము. ఎవరు ప్రియారిటీ మనకు అనేది మనం నిజంగా తెలియాలంటే హితవాక్యం మనకు తెలిసి ఉండాలి, వాక్యం తెలిసి ఉండాలి. అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా కావచ్చు, నువ్వు ఎవరికి లోబడుతున్నావు అనేది కావాలి. ఒకవేళ నీ భర్త దేవునికి విధేయుడైతే, వాక్యమునికి విధేయుడైతే ఖచ్చితంగా సంఘం ఎన్ని విషయాల్లో క్రీస్తు లోబడుతుంది అన్ని విషయాల్లో లోబడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, మరి ఇవాళ ఎలా ఉన్నారు యవన స్త్రీలు? ఎలా ఉన్నారండి? ఏ చిన్న గొడవ వచ్చినా కూడా తల్లిదండ్రులు ఫోన్ చేసి వెంటనే బస్ టికెట్ బుక్ చేస్తాం, ట్రైన్ టికెట్ బుక్ చేస్తాం, మీరు వెంటనే ఇంటికి వచ్చే అంటున్నారు. క్రైస్తవంలో ఇది ఎక్కువగా నడుస్తూ ఉంది. చాలా దౌర్భాగ్యకరం. తల్లిదండ్రులైన వారు కూడా గొడవలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు వివరంగా వాళ్ళని బుజ్జగించి కుటుంబ నేపథ్యం చెప్పి, కుటుంబ ప్రాముఖ్యత చెప్పి వాళ్ళను సర్దుకోమని చెప్పట్లేదు. ఒకప్పుడైతే ఒక 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో క్రైస్తవం ఇంతగా ప్రాబల్యం పొందకముందే సావు అనేవు అక్కడే కానీ ఇక్కడ కాదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవసరమైతే చంపైనా రాని చెప్తున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఇది ఎప్పుడు మన హృదయంలో ఎప్పుడైతే హితవాక్యానికి అవకాశం ఉంటుందో, వాక్యం తెలిసి ఉంటుందో, అవును కదా, క్రీస్తుకు సంఘం ఎప్పుడెప్పుడు లోబడమంటుందో, ఎప్పుడెప్పుడు లోబడుతుంది, నేను కూడా అన్ని విషయాల్లో లోబడాలి కదా అనే అవగాహన మనలో వస్తుంది. అదే రీతిగా శిశువులను ప్రేమించే విషయంలో చాలా మంది భర్త మీద, అత్తమాల మీద, తోడికోడల మీద కోపంతో
వారి బిడ్డలను బలి చేస్తూ ఉంటారు. చంటి బిడ్డలను విడిచిపెట్టి తల్లిగారింటికి పోతారు. మరి వాళ్ళ పాలెవరు? వాళ్ళకి సంరక్షణ ఎవరు? ఏమండి, వాళ్ళకి సంరక్షణ ఎవరండి? తండ్రి అన్నీ సమకూర్చగలరు, కానీ వాళ్ళకి పాలివ్వగలరా? ఏమండి, అంటే మనకున్న కోపంలో బీపీలో మన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో కూడా మనం గ్రహించలేని స్థితిలో ఉంటే నిజంగా మనకు వాక్యం తెలిసినట్ట? తండ్రి అయినా సరే, యవన ప్రాయమున్న పురుషులైనా సరే, నేను 10కి వెళ్ళను, నేను తీసుకురాను అని అంటే ఎంతవరకు సమస్య అంటే. కాబట్టి ఇదంతా కూడా వాక్యం మనకు తెలిసే సంఘముగా, స్త్రీలుగా మనము ప్రతి విషయంలో దేవునిలో పడతాము. పురుషులుగా మనము దానికి కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూర్చినట్లుగా సమకూరుస్తూ ఉంటాము. అయితే ఒక్కోసారి లేట్ కావచ్చు, ఒక్కోసారి మర్చిపోవచ్చు, ఒక్కోసారి అవకాశం లేకపోవచ్చు, ఒక్కోసారి ధనమే లేకపోవచ్చు. కొన్నిసార్లు ఈజీగా వచ్చే మాట ఏంటంటే, పోషించలేనివాడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పిల్లలకు అన్నావు? అవునా? అలాగే అనవచ్చా? క్రైస్తవ స్త్రీలుగా చాలా మంది కుటుంబాల్లో జరిగే తంతు ఇదే. పోషించలేనివాడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అది తీసుకురాలేనివాడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు? కాబట్టి ఇవన్నీ కూడా మన నోటి నుంచి రాకుండా ఉండాలంటే హితవాక్యం మనం నేర్చుకొని ఉండాలి. అందుకోసమే చూడండి, ఒక ఎంప్లాయీ కానీ, ఒక టీచర్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఎవరైనా సరే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి అతను వెళుతున్నాడంటే అతనికి ఇక్కడున్న శాలరీ కంటే అక్కడ ఎక్కువ శాలరీ ఇస్తారు. ఎందుకు ఇస్తారండి? అతను అందాన్ని చూసిస్తారా? అతను వెయిట్ చూసిస్తారా? అతను వెనుకున్న బలగాన్ని చూసిస్తారా? ఎందుకు ఇస్తారు? అతనికి ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఆ పని పట్ల అతనికి అనుభవం ఉన్నది. అర్థమవుతుందా? ఆ అనుభవం ఈ వాక్యంలో కావాలి. అర్థమవుతుందా? అనుభవం దేనిలో కావాలి? ఆ అనుభవం కావాలంటే ఏ స్మార్ట్లో పోయినా, ఎక్కడ పోయినా కూడా భూప్రపంచంలో, అర్థమవుతుందా, ఎక్కడ దొరకదు. ఎక్కడ మాత్రమే దొరుకుతుంది? సంఘములో మాత్రమే దొరుకుతుంది, దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. కానీ మనము 168 గంటల్లో 166.5 గంటలు లోకంతో గడుపుతున్నాము. ఇవన్నీ దొరికే దేవుని సన్నిధిలోనే మొక్కుబడిగా, రాకపోతే బ్రదర్ ఏమన్నా అనుకుంటాడేమో అని మొక్కుబడిగా వచ్చి 1.5 గంట సేపు ఇక్కడ గడుపుతున్నాం. ఎంతవరకు సమస్య అండి? ప్రియులారా చెప్పండి, ప్రియ సహోదరి సోదరులారా, ఎంతవరకు సమస్య? ఈ భూమి మీద ఒక చెల్లితో ఎలా ప్రవర్తించాలి, ఒక తల్లితో ఎలా ప్రవర్తించాలి, ఒక భార్యతో ఎలా ప్రవర్తించాలి, ఒక భర్తతో ఎలా ప్రవర్తించాలి, ఈ సమాజంలో ఎవరితోనైనా ఎలాగ ప్రవర్తించాలో నేర్పే వద్దకు మనం రావాలా? చెల్లికి అన్యాయం చేయి, తల్లికి అన్యాయం చేయి, అత్తమామలకు అన్యాయం చేయి అని చెప్పి వాళ్ళతో ఎక్కువగా మనం గడపాలా? సహోదరి సోదరులారా, సరే లోకంలో ఉండవాళ్ళంటే వాళ్ళు వేరు. మరి క్రైస్తవులుగా నువ్వు దేనికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నావు? హితవాక్యాన్ని నేర్చుకోవడానికి కేటాయిస్తున్నావా? ఒకవేళ నేర్చుకోవడానికి కేటాయిస్తే నువ్వు ఆత్మ సంబంధంగా బలపడి, నువ్వు బాప్తిని తీసుకొని, నువ్వు దేవుని వాక్యం నీ చెవులతో వినబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని విషయాల్లో నువ్వు దేవునికి అనుకూలంగా నీలో ఉన్న విరోధమైన కార్యక్రమాలు దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఎన్ని విషయాల్లో నువ్వు దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? ప్రియ సహోదరి సోదరుడా, ఎందుకంటే
ఇవాళ భూమి మీద ఉండే ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా శాంతి సమాధానంతో శాంతి సమాధానాలు ఉంటున్నాయండి క్రైస్తవ కుటుంబాల్లో. బయట వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో ఆప్యాయంగా ఉంటారు, కానీ ఎప్పుడైతే మళ్ళా బయట వాళ్ళు వెళ్ళిపోతారో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. అలా ఉండాలి మనం. ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా శాంతి సమాధానంతో ఉండాలంటే మనల్ని నడిపించేది ఏమై ఉండాలి? ఎక్కడో ఉన్న మన బంధువులు మనం నడిపించే వారిగా ఉండాలా? ఎక్కడో ఉన్న మన స్నేహితులు మనం నడిపించే వారిగా ఉండాలా? ఎక్కడో దేవుడి వాక్యం తెలియని వాళ్ళు మనల్ని నడిపించే వారిగా ఉండాలా? ఎవరు 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 మనల్ని నడిపించే వారిగా ఉండాలి? హితవాక్యం మనలను రూల్ చేయాలి. ఏం చేయాలి? హితవాక్యమే మనలను నడిపించాలి. అసలు హితవాక్యం ఏంటంటే ఏందో తెలియని వాళ్ళు కూడా మనల్ని మన కుటుంబాలు నడిపించాలని తాపత్రపడతా ఉంటారు. అలాంటి వారి నుండి మనము దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుతున్నా అని ఎవడైనా సరే మనకు సలహా ఇవ్వాలంటే వాడు ఎవడై ఉండాలి? హితవాక్యం తెలిసినవాడై ఉండాలి. అది అర్ధరాత్రి సలహా అయినా, మిట్ట మధ్యాహ్నం సలహా అయినా, ఏ సలహా అయినా, ఈ భూమి మీద మనం బ్రతుకు కొరకు మనం పాటించే సలహా అయినా, మనం పరలోకం చేయటానికి మనం పాటించే సలహా అయినా, ఏదైనా సరే మనం ఎవరి సలహాను మాత్రం పాటించాలి. ఆరోగ్యకరమైన బోధ వినేవారి సలహా మాత్రమే పాటించాలి. అసలు ఆరోగ్యకరమైన బోధ అంటే ఏందో తెలియని సలహా నువ్వు పాటిస్తే వాడితో పాటు నిత్య నరకాన్ని నువ్వు కూడా వెళతావు, పాత్రుడు అవుతావు. ఎందుకంటే అపవాదిగాడు వాడి ద్వారా మనల్ని లాక్కెళ్తూ ఉంటాడు పక్కకి. అది నేను క్రైస్తవ కుటుంబాల్లో, ఆ కుటుంబంలో భర్తకు స్థానం ఉండదు, భార్యకు స్థానం ఉండదు, బిడ్డకు స్థానం ఉండదు, తల్లిదండ్రులకు స్థానం ఉండదు, అత్తమామలకు స్థానం ఉండదు. ఎవరో బయట వ్యక్తి నడిపిస్తూ ఉంటారు. ఎవరో బయట వ్యక్తి సూచనలు సలహాలు పాటిస్తూ ఉంటారు. ఎంతవరకు సమస్య అనేది ఆలోచన చేసుకోండి. నిజంగా నేను ఇంత బోధను అనుసరిస్తున్నాను అని నువ్వు నిజంగా నీ హృదయం మీద చేయి వేసుకొని నువ్వు చెప్పగలిగినట్లయితే ఎవరు మనల్ని నడిపించాలి? మన కుటుంబాన్ని ఎవరు రూల్ చేయాలి? హితబోధ రూల్ చేయాలి. హితబోధ రూల్ చేయాలి. హితబోధను మనకంటే ముందుగా అనుభవం వారు రూల్ చేయాలి. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరుడా, ఇప్పటివరకు వాక్యం ముందు శ్రద్ధగా ఓపికతో ఉన్నట్టు మీ అందరికీ పేట వందనాలు తెలియజేస్తున్నాను.